టీచర్లకు టెట్ టెన్షన్ అంట. సుప్రీంకోర్టు తీర్పు మేరకు క్వాలిఫై తప్పనిసరి. జనవరి 16 నుంచి 10 పరీక్షలు. 45,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం. ఇతర సబ్జెక్టుల విషయంలో ఆందోళన. బోధించని సిలబస్ ఎలా చదవాలని కలవరం అంట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్షన్తో సతమతం అవుతా ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో 45,742 మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పరీక్షకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండడం, సిలబస్తో తాము బోధించని సబ్జెక్టులు కూడా ఉండడం మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పైగా వీరు విధులు నిర్వహిస్తూనే ఈ పరీక్షలు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. విధుల్లో ఆలస్యం, కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంతగా సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు వాపోతున్నారు. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రధానంగా ఆందోళన చెందే విషయం ఏంటంటే, తాము బోధించే సబ్జెక్టుపై కాకుండా ఇతర సబ్జెక్టుల సిలబస్ను ఎలా చదవడం అనే దానిపై ఉంది. ఉదాహరణకు ఒక సోషల్ స్టడీస్ టీచర్ ఇప్పుడు గణిత, సైన్స్ లేదా భాషలకు సంబంధించిన బోధన పద్ధతులు, కంటెంట్ను కూడా అధ్యయనం చేయాల్సి వస్తుంది. చాలా ఏళ్లుగా కేవలం తమ సబ్జెక్టుకే పరిమితమైన టీచర్లు అనూహ్యంగా ఈ మొత్తం సిలబస్ను కవర్ చేయాల్సి రావడం మరి వారిలో ఒత్తిడిని పెంచుతుంది. మేము ఇన్నేళ్ల నుంచి ఒకే సబ్జెక్టు బోధిస్తున్నాం, ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం టెట్ సిలబస్ చదవాలంటే ఎలా? మాకు కనీసం 3 నెలల సమయమైనా ఇవ్వాలి. పైగా ప్రస్తుతం ఉన్న పాత సిలబస్ విధానం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో సుమారు 45,000 మంది టీచర్లు ప్రభావితం కానున్నారు. కొత్త నియామకాలకు మాత్రమే కాకుండా పదోన్నతులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో గతంలో డిఎస్సి ద్వారా నియమితులైన టెట్ నుంచి మినహాయింపు లేని టీచర్లు అంతా దీన్ని పరిధిలోకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య 45,742లుగా ఉన్నారు. వీరంతా టెట్ క్వాలిఫై కాకపోతే వారి సర్వీస్ విషయం లేదా ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రూపొందించిన టెట్ పరీక్షలు. సో నిన్న